హీరో కిరణ్ అబ్బవరం శ్రీ గౌరీప్రియ జంటగా నటించిన చెన్నై లవ్ స్టోరీ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో బాక్సాఫీస్ వద్ద 50 కోట్ల రూపాయల భారీ వసూళ్లు సాధించి ఆపై దిశగా దూసుకెళ్తోంది. ఈ సినిమాకు ప్రతి ఒక్కరి ప్రశంసలు దక్కుతున్నాయి. చెన్నై లవ్ స్టోరీ సక్సెస్ నేపథ్యంలో 50 కోట్ల రూపాయల బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ఈవెంట్ను హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు మేకర్స్. చెన్నై లవ్ స్టోరీ ఇంత పెద్ద మైల్ స్టోన్ అచీవ్ అవ్వడం 50 crore బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్కి ఫస్ట్లీ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ మా సినిమాని ఒక 50 crore సినిమా లాగా చేసినందుకు ఫస్ట్లీ తెలుగు ప్రేక్షకులకి పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఇందాక ధీరజ్ గారు చెప్పినట్టు సినిమా బాగుంటే, కాంటెంట్ బాగుంటే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ముందు ఉంటారు, ఎప్పుడు ఆదరిస్తారు అనేది వాస్తవం. అది మా సినిమాతో కూడా మీరు అందరూ మళ్ళీ ప్రూవ్ చేశారు. సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ప్రేమ కథలు ఎవరికి ఎప్పుడు ఎలా కనెక్ట్ అవుతాయో మనమైతే సరిగ్గా చెప్పలేము. బట్ చాలా మందికి ఈ సినిమా చాలా చాలా డీప్గా కనెక్ట్ అయింది. అండ్ వాళ్ళ ప్రేమని మెసేజెస్ ద్వారా, ఈమెయిల్స్ ద్వారా మా అందరికీ చూపించడం నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. సో ఆంధ్రాలోను, రాయలసీమలోను ఎన్నో ఊళ్ళు తిరిగిన కిరణ్ గారు, గౌరీ, రవి, మీ ఎనర్జీకి థ్యాంక్ యూ. తెలుసు మీకు ఆరోగ్యం బాగుపోయినా, ఎందుకంటే ఒకసారి కమిట్ అయితే మీరు మీ మాట కాదు మా మాట మీద కూడా వినరు. అలాగే ముందుకు తీసుకెళ్ళారు ఈ సినిమాని నమ్మితే కిరణ్ గారు ఆ సినిమాని నెక్స్ట్ లీగ్కి ఎలా తీసుకెళ్తారు అనే దానికి ఇదొక ఎగ్జాంపుల్ మాత్రమే. అందుకే ఆయన వ్యక్తిత్వానికే కాకుండా ఆయన బాక్స్ ఆఫీస్ తత్వానికి కూడా ఈరోజు ఈ గ్రాస్ కలెక్షన్లో ఒక నిదర్శనం. ఒక మంచి హ్యాట్రిక్తో పాటు హిజ్ 8 daysలోనే హిజ్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది చెన్నై లవ్ స్టోరీ. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. ఆయన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ని మా మాస్ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్, మా ధీరజ్ మేము అందరం కలిపి అందించాం. ఆ రోజు ఆయనకి ఏం ప్రామిస్ చేసామో అది నిలబెట్టుకున్నందుకు హ్యాపీగా ఉంది. ఈ సినిమా మాత్రం ఇంత మంచి విజయం, ఇంత సక్సెస్, ఇదంతా కంప్లీట్లీ ఐ బిలీవ్ ఇదిగో మా ప్రొడ్యూసర్స్ ఎస్కేఎన్ గారు కానీ, సాయిరేష్ గారు కానీ, ధీరజ్ అన్న కానీ, అంటే వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ మామూలు సపోర్ట్ కాదు. ఫ్రమ్ ద డే వన్ ఇంకా ఏం చేద్దాం సినిమాని తీసుకెళ్దామని చెప్పి వాళ్ళ ప్యాషనే మమ్మల్ని డ్రైవ్ చేసింది. ఏ రోజే కానీ వాళ్ళు మేము పరిగెడతామంటే పరిగెట్టండి అన్నారు చెప్ప, ఎందుకులే భయ్యా 10 రూపాయలు మిగులుతుంది కదా అనే ఉద్దేశంలో ఎప్పుడు లేరు. సార్ ఇంత పెద్ద సక్సెస్ అంటే అది మీ వల్లనే సార్, థ్యాంక్ యూ సో మచ్. చిన్న విషయం కాదు, నిజంగా నాకు ఎప్పుడు అనిపిస్తుంటుంది సార్, హానెస్ట్గా అనిపిస్తుంటుంది. అంటే సరే మేము వెళ్తూ ఉంటాం కానీ ఎక్కడికి వెళ్ళినా మీరు పెట్టే ఖర్చు కానీ ఎప్పుడు సపోర్ట్గా ఉన్నందుకు థ్యాంక్ యూ. చెన్నై లవ్ స్టోరీ సినిమాకి రీల్స్ అందరూ చాలామంది చేస్తున్నారు. కొన్ని రీల్స్ చూస్తే భయం అవుతుంది, శ్మశానానికి వెళ్ళి చేస్తున్నారు. ఎక్కడ నిజంగా జాగ్రత్త, మా వాళ్ళు లేచి వచ్చేస్తే ప్రాబ్లం అయిపోతుంది మళ్ళీ.